ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా బాధ్యతలు. ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్ర గవర్నర్. టిష్యూ కల్చర్ ల్యాబ్ కు శంకుస్థాపన. తెలంగాణలో గొప్ప మార్పుకు శ్రీకారం. మౌన దీక్షకు దిగిన వి హనుమంతరావు. లఖింపూర్ ఘటనపై నిరసన. కొవ్వూరులో రెండో విడత వైఎస్ఆర్ ఆసరా. 4,35,00,000 రూపాయల చెక్కులు అందజేత. తలకొండపల్లిలోని చెరువుల్లో చేప పిల్లలు విడుదల. అన్ని కులాల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జస్టిస్ మిశ్రాతో ప్రమాణ స్వీకారం చేయించారు. అత్యంత నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, గవర్నర్, వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా, సాధారణ పరిపాలన శాఖ రాజకీయ కార్యదర్శి ముత్యాల రాజు, ప్రోటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యరెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, రాష్ట్ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. Seal of the Honorable President of India dated 9th day of October 2021. I quote, by virtue of power vested in me by clause 1 of Article 217 of the Constitution of India, I, Ramnath Kovind, President of India, do hereby appoint Sri Justice Prashant Kumar Mishra, a judge of the Chhattisgarh High Court, to be the Chief Justice of Andhra Pradesh High Court, with effect from the date he assumes charge of his office. Given at Rashtrapati Bhavan, New Delhi, this 9th day of October, in the year 2021, 17th Ashwina, 1943 Saka, in the 72nd year of the Republic of India, signed Ramnath Kovind, President of India. I unquote. I, Prashant Kumar Mishra, having been appointed Chief Justice of Andhra Pradesh, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws.
జీడిమెట్ల సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ సమీపంలో టిష్యూ కల్చర్ ల్యాబొరేటరీ నిర్మాణానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ తదితరులు హాజరయ్యారు. 4.2 కోట్లతో జీడిమెట్లలో టిష్యూ కల్చర్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. మొక్కల పెంపకం, ఉత్పత్తి, పునరుత్పత్తిలో ఇదొక విప్లవమని వ్యాఖ్యానించారు. గొప్ప మార్పుకు శ్రీకారం మొదలైందని అన్నారు. భవిష్యత్తులో ఇక్కడి నుండే హరితహార మొక్కలను అందించనున్నట్లు వెల్లడించారు. సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ జీడిమెట్లలో సిఓఐ పక్కన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పక్కలోనే ఒక టిష్యూ కల్చర్ ల్యాబ్ను ఏర్పాటు చేసుకోవడం కోసం ఇప్పుడే భూమి పూజ చేసినాం. దాదాపు 4,02,00,000 వ్యయంతో నిర్మించనున్నటువంటి టిష్యూ కల్చర్ ల్యాబు ప్రభుత్వ రంగంలో రాష్ట్రంలో ఇదే తొలిసారి. ఇది మొక్కల పెంపకానికి, అదేవిధంగా మొక్కల ఉత్పత్తి పునరుత్పత్తికి ఒక ముఖ్యమైనటువంటి పరిణామం. ఒక రకంగా చెప్పాలంటే విప్లవం లాంటిదే ఇది. మామూలుగా మనకు అవసరమైనటువంటి మొక్కలు, అవి విత్తన మొక్కలు ఏవైనా సరే, అంటే పళ్ళ మొక్కలు కానీ, పూల మొక్కలు కానీ, సుగంధ ద్రవ్యాల మొక్కలు కానీ, ఔషధ మొక్కలు కానీ, అటవీ మొక్కలు కానీ, అలంకరణ మొక్కలు కానీ, ఏ రకమైన మొక్కలు రోజువారీగా మనకు అవసరమైనటువంటి ఏమున్నా కూడా వీటన్నిటి యొక్క ఉత్పత్తికి సాంప్రదాయకంగా ఉండేటువంటి విధానం ఒకటి ఏంటంటే విత్తనం పోసి నారు పోయడం, ఆ తర్వాత మొక్కల్ని పెంచుకొని నాటేవి నాటడం, ఇట్లా సంరక్షించుకొని వృద్ధి చేయడం అనేది ఒక అలవాటు, ఆనవాయితీ. అది మనం ఎంత వేగంగా చేసినా దానికి ఒక పరిమితి ఉంటుంది. ఒక విత్తనానికి ఒక మొక్కే వచ్చే పరిమితి ఉంటుంది. మళ్ళీ ఆ మొక్క అనేక విత్తనాలను పెట్టిన తర్వాత మళ్ళీ ఆ విత్తనాలను పునరుత్పత్తికి వాడేది ఒక ప్రక్రియ. అయితే ఈ టిష్యూ కల్చర్ అనేటువంటిది జీవశాస్త్రంలో వచ్చినటువంటి ఒక పెద్ద విప్లవం ఇది ప్రపంచవ్యాప్తంగా. ఈ టిష్యూ కల్చర్లో ఏంటంటే ఒక చిన్న కణం నుంచి, చిన్న సెల్ నుంచి దాన్ని మల్టిప్లై చేసి లక్షోపలక్షలుగా ఒరిజినల్ మొక్క యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అన్నీ కూడా, ఏ ఒక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్ కూడా పోకుండా వాటికి ఉండే సహజాత లక్షణాలన్నింటినీ కూడా కాపాడుతూనే ఇంకా మేలు రకమైనటువంటి నాణ్యతతో కూడినటువంటి మొక్కను తయారు చేయడం టిష్యూ కల్చర్ యొక్క ఉద్దేశం. అట్లా టిష్యూ కల్చర్లో ఇక్కడ మనం ఉదాహరణకు ఒక వెదురు బొంగుకు సంబంధించినటువంటి మొక్కను మనం తయారు చేయాలి. ఒక్క వెదురు ఆకు నుంచో, ఒక వెదురు కణజాలం నుంచి, ఆ మొత్తం మొక్కలో ఉండేటువంటి కణజాలం ఏదైనా కావచ్చు, రూట్ నుంచి మొదలు పెడితే చిట్ట చివరి ఆకు కొమ్మ దాకా ఏ కణజాలాన్నైనా కొంత తీసుకొని దాని నుంచి లక్షోపలక్షలుగా విస్తరించవచ్చు. అవన్నీ లక్షోపలక్షల మొక్కలు అవుతాయన్నమాట. అది దీనికి ఉండే అడ్వాంటేజ్. అట్లా రాష్ట్రానికి, దేశానికి, ఇతర ప్రాంతాలకు అవసరమైనటువంటి అనేక రకాల మొక్కలు ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్లు అవి అటవీ మొక్కలు కానీ, వ్యవసాయ మొక్కలు కానీ, పండ్ల మొక్కలు కానీ, ఔషధ మొక్కలు కానీ, అదేవిధంగా సుగంధ ద్రవ్యాల మొక్కలు కానీ, ఏ మొక్కలైనా సరే, అలంకారానికి ఉపయోగించేటువంటి మొక్కలు కానీ, ఫ్లోరికల్చర్లో వాడేటువంటివి కానీ, వీటన్నింటికి సంబంధించిన మొక్కల్ని చాలా పెద్ద ఎత్తున మనం ఉత్పత్తి చేయడం. కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు హైదరాబాద్ లోని తన నివాసంలో మౌన దీక్షకు దిగారు. ఇటీవల ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో జరిగిన హింసలో 9 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ ఘటనకు నిరసనగా విహెచ్ దీక్షకు దిగారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను ఆ పదవి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. లఖింపూర్ ఖేరీలో జరిగిన హింస ఘటనలో నిష్పాక్షికంగా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కాగా లఖింపూర్ ఖేరీలో ఘటనలో విచారణను జాప్యం చేస్తున్నారని కాంగ్రెస్ ఆందోళన చేస్తున్న విషయం కూడా తెలిసిందే. ఉత్తరప్రదేశ్ లో జరిగిన సంఘటన యావత్ భారతదేశంలో దిగ్భ్రాంతి చెందింది. పార్లమెంటులో రైతుల వ్యతిరేకంగా 3 బిల్లు పాస్ చేసుకోవడం, దాని ద్వారా రైతులకు అది తీరని నష్టం, అది ఉరితాడు. మేము పండించిన పంటకు ఎలాంటి లాభం లేదు, పండించిన పంటకే నష్టం జరుగుతుంది, బిల్లులో మార్పు జరగాలని పార్లమెంటులో ప్రతి ఒక్కరు పార్టీ వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత మా రాష్ట్రాలలో ఉన్నటువంటి ముఖ్యంగా పంజాబ్ కానీ, రాజస్థాన్ కానీ, ఛత్తీస్గఢ్లో బిల్లుకు వ్యతిరేకంగా మేము తీర్పు కూడా తీసుకున్నాం, పాస్ చేశాం. ఇవాళ ఏమైతుంది, గత సంవత్సరం నుంచి జరుగుతున్న ఈ ఉద్యమం ఆగుతలేదని కేంద్రంలో ఒక మంత్రి తన కొడుకు ద్వారా 4 రైతులు
ప్రొటెక్ట్ చేస్తుంటే వాళ్ళ మీద కావాలని కారు జరిపి వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దాన్ని తెలుసుకున్నటువంటి ప్రియాంక గాంధీ ఇమీడియట్గా ఆ ప్రాంతానికి వెళితే ఆమెను కూడా చనిపోయిన కుటుంబాలను ఓదార్చడానికి, చనిపోయిన శవాలను చూడడానికి పోతే కూడా రానియక ఆమెను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ కూడా పోతే కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఒక్కటే నినాదం, కేంద్ర మంత్రి ఆశిష్ మిశ్రాను ఎట్టి పరిస్థితులలో బర్తరఫ్ చేయాలి, రైతులకు సానుభూతి చూపించాలన్న ఉద్దేశంతో ఈ నిరసన దీక్ష జరుపుతా ఉన్నాం. తప్పనిసరిగా వారికి న్యాయం జరిగే వరకు మా పోరాటం ఉంటుంది. అదేవిధంగా ఎప్పటి వరకు అయితే అతన్ని బర్తరఫ్ చేయరు, మా సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ తీసుకునే నిర్ణయానికి ప్రతి ఒక్కరు కూడా కట్టుబడి ఉండాలి. అందుగురించే ఈ దీక్ష ఇక్కడ చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఆత్మకూరు మండలం పర్కాల నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు కూడా పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో వైఎస్ఆర్ ఆసరా రెండో విడత చెక్కులు పంపిణీ చేశారు. 543 స్వయం సహాయక సంఘానికి చెందిన మహిళలకు 4,35,11,144 రూపాయల చెక్కును మంత్రి తానేటి వనిత అందించారు. సీఎం జగన్ ఇచ్చిన హామీకి కట్టుబడి 4 విడతల్లో 27,000 కోట్ల రుణాలు మాఫీ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా, విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మన్నే పద్మ, అంజలిదేవి, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జగనన్న మీకు ఇచ్చారు. ప్రచారంలో తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళంతా కూడా మీకు ఒక వాగ్దానాన్ని ఇచ్చారు. ఏంటమ్మని గుర్తుందా మీకు? మరిచిపోయేంత కాదులే, గుర్తుంది. చెప్తే మళ్ళీ పక్క వాళ్ళు ఎక్కడైతే ఎవరికి చెప్తారని భయాలనుకుంటారు. సరే, మీకు నేను గుర్తు చేస్తాను. మీ అందరికీ కూడా ఆ రోజున రుణమాఫీ చేస్తామని చెప్పి మీ దగ్గరికి వచ్చారు. అర్హులైన వారికి అందరికీ తెలియజేస్తాము. కరోనా వ్యాధి చెందకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటాము. మరియు వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తాము. దసరా సంబరాలు చేసుకోవడానికి రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలోని పలు గ్రామాల్లోని చెరువుల్లో చేప పిల్లలను వదిలారు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. స్థానిక నాయకులు, అధికారులతో కలిసి పెద్ద చెరువు, సుక్కాయి చెరువు, సూర్యారావు చెరువుల్లో చేప పిల్లల్ని వదిలారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని కులాల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. టీఎస్ఎస్పీడీసీఎల్ నాగోల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏఈ మధుకర్, ప్రదీప్ కుమార్ అనే కాంట్రాక్టర్ నుండి 15,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కాంట్రాక్టర్కి చెందిన వర్క్ ఫైల్ రిపోర్ట్ని ఉన్నతాధికారులకి పంపడానికి 15,000 లంచం అడిగినట్లు కాంట్రాక్టర్ ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. పథకం ప్రకారం లంచం తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు. ఏఈ మధుకర్ని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. ప్రదీప్ కుమార్ రెడ్డి ఆయన ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లు. ఈయన ఒక బిల్డింగ్లలో మామూలుగా ట్రాన్స్ఫార్మర్లు, మీటర్లు ఫిట్ చేస్తుంటాడు. అయితే ఈయన ప్రదీప్ కుమార్ రెడ్డి పంపాటి ఆనంద కుమార్ అని ఆయన బిల్డింగ్ది రాక్టౌన్ కాలనీలో ఒక బిల్డింగ్ ఉంది. దాంట్లో ట్రాన్స్ఫార్మర్ ప్లస్ మీటర్లు ఎలక్షన్ చేయడానికి కట్టాలు తీసుకున్నాడు.
అయితే ఆ కాంట్రాక్ట్ పని కూడా అయిపోయింది. దాంతో వర్క్ కంప్లీషన్ రిపోర్ట్ ఇవ్వడానికి ఇక్కడ మధుకర్ ఏఈ కానీ అప్రోచ్ కాగా ఆయన ఆ రిపోర్ట్ అయినా 15,000 రూపాయలు లంచంగా ఇస్తేనే రిపోర్ట్ ఇస్తానని చెప్పిండు మనం 3 రోజుల క్రితం. దాని మీద మేము వెరిఫై చేసాం. ఆయన డిమాండ్ చేసినట్టు ప్రూవ్ అయింది. దాని మీద ఈరోజు ఈ మధుకర్ని మన ప్రదీప్ రెడ్డి నుంచి 15,000 రూపాయలు ఆయన మధుకర్ ఏఈ గారు తీసుకున్నది మేము రిటర్న్కి పట్టుకున్నాం. ఆయన ఇప్పుడు ఆయన అరెస్ట్ చేస్తున్నాం. ఏజీ కూడా ప్రొడ్యూస్ చేసి తర్వాత టీచర్ కూడా జైల్లో హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఎంత డిమాండ్ చేశారు? 15,000 రూపాయలు. నిజామాబాద్లో బీజేపీ నేత వివాహేతర సంబంధం కలకలం రేపింది. కార్పొరేటర్ భర్త అకుల సీను కొంతకాలంగా మా కూతురికి మాయమాటలు చెప్పి మోసం చేశాడని ఓ యువతి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురిని మోసం చేశాడంటూ వినాయక నగర్లోని బీజేపీ కార్పొరేటర్ భర్త ఇంటి ముందు బాధితులు ఆందోళనకు దిగారు. గతంలోనూ మందలించినా తీరు మారలేదని ఆరోపించారు. రాత్రి సమయంలో అమ్మాయిని తీసుకుని వెళ్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అతని ఇంటిపై అమ్మాయి తల్లిదండ్రులు దాడికి దిగారు. ఎత్తుకెళ్లిన అమ్మాయిని కాంగ్రెస్ సర్పంచ్ శేఖర్ గౌడ్ ఇంట్లో ఉంచినట్లు సమాచారం. అమ్మాయిని అప్పగించాలంటూ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉండేటువంటి కేఎస్ఆర్ అపార్ట్మెంట్ లో ఈ రూమ్ నంబర్ కనిపించేది ఆకుల శ్రీనివాస్ అని ఆయన భార్య హేమలత అని కార్పొరేటర్. అయితే ఇతను ఏం చేస్తున్నాడంటే ఇతను మా అమ్మాయి హాస్పిటల్లో డాక్టర్ గాయత్రి అని పనిచేస్తుంది డ్యూటీ డాక్టర్గా. ఆమెను అక్కడ రోడ్డు వేయించుకున్నట్టు 4 నెలల క్రితం రోడ్డు వేయించి ఆమెను ఏ విధంగా డ్రగ్స్ అలవాటు చేసి లోపరుచుకొని బ్లాక్మెయిల్ చేసి మమ్మల్ని చంపడానికి కూడా ప్రయత్నం బెదిరింపులు చేస్తున్నాడు. వాడు స్పీకర్లు పెట్టి వినిపించుకుంటా తల్లిను వీడు ఏం చేస్తాడే నా బండిని కూడా ఖరాబ్ చేసాడు. వీడియో తీపిస్తా నడురే బండి సాక్ష్యం దాన్ని బండి కూడా ఒకనాడు ఇట్లా ఫోన్ కూర్చుకున్న అమ్మాయిని ఫోన్ కూర్చే వాడు తెల్లని దాకా వచ్చి ఇంకా నా బిడ్డనాడు మేయర్ని చేస్తాట. మేయర్ పెళ్లి చేసుకోగానే మేయర్ డైరెక్ట్ మేయర్ ఇంకా చెప్తాట నా బిడ్డ కార్పొరేటర్ అయింది, నా భార్య కార్పొరేటర్, నేను డైరెక్ట్ మేయర్, నీకు ఇన్నోవా కారు కొనిస్తా, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మనము టిఫిన్లు ఇప్పుడు ఎడ చేస్తున్నాం తెలుసా? ఇదేంటి స్టార్ హోటల్ నీకు తెలుసా? ఇంటర్నేషనల్ ఇట్లా ఉన్నాయి కదా, ఓన్లీ టిఫిన్లే చేస్తున్నాం. కానీ భోజనాలు ఎట్లా చేస్తాం తెలుసా? ఇక నువ్వు ఊహించుకో, భోజనాలు ఆడికైనా వస్తాయి, ఏరోప్లేన్లు వస్తాయి. మనం హైదరాబాద్కి భోజనాలు వస్తాయి. ఇక చూడు మన లైఫ్ చూడు ఎట్లుంటుంది అనుకున్నావు? లైఫే లైఫ్ ఇక చూడు ఇక మనది అనుకుంటా. వాడు మా అమ్మాయి 4 నెలల నుంచి 4 నెలలే 4 నెలల 5 సంవత్సరాల నుంచి డ్యూటీ చేస్తుంది. లేదు చెప్పినాము, బుద్ధి చెప్పినాము, చేసినాము. కీలు బొమ్మని చేసుకుని డ్రగ్స్ వాడుతున్నాడు. డ్రగ్స్ వాడి కీలు బొమ్మని చేసుకొని డబ్బులు వస్తున్నాయి కదా, మంచి శాలరీ గుంజుకోవాలా ఏం చేయాలి? గత 3 రోజులుగా గ్రామంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని సబ్స్టేషన్ సిబ్బందిపై గ్రామస్తులు దాడి చేశారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని సబ్స్టేషన్లో 2 ట్రాన్స్ఫార్మర్లు తొలగించారు. దీంతో వారం రోజులుగా ముత్యంపేట గ్రామానికి దోమకొండ నుంచి విద్యుత్ సరఫరా చేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం ట్రాన్స్ఫార్మర్లు బిగిస్తున్నారని తెలుసుకుని గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. దేవీ నవరాత్రుల సమయంలో విద్యుత్ సరిగా సరఫరా చేయడంపై లేదని మాట్లాడుతుండగా విద్యుత్ సిబ్బంది సెల్ ఫోన్లో వీడియో తీశారు. అడ్డుకునే ప్రయత్నంలో సిబ్బందికి గాయాలైనట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా విద్యుత్ అధికారులకు తెలియజేసినట్లు సర్పంచ్ వెల్లడించారు. గ్రామ యువకులు విద్యుత్ సిబ్బందిపై దాడి చేశారని, విద్యుత్ అధికారులు గ్రామానికి విద్యుత్తును నిలిపివేశారని తెలిపారు. చెకింగ్ నడకుంటుండే మోటారు ఉన్నప్పుడు మళ్ళా సరే చుట్టుకున్నది. ఇప్పుడు మాత్రం సరిపోదు ముత్యంపేట పోరు ఎప్పుడు అయిపోయి 2 డబ్బులు వేసినా అయిపోయింది. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని చిరుతపులి కలకలం రేపింది. డ్యాం ప్రాజెక్టు ఎడమ కాలువ సమీపంలో గొర్రెల మందపై చిరుతపులి దాడి చేసి హతమార్చింది. మరో గొర్రెను హతమార్చి అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లింది. చిరుతను చూసిన గొర్రెల కాపరి మహేష్ భయాందోళనకు గురయ్యాడు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని చిరుతను అటవీ ప్రాంతాల్లోకి తరలించారు అధికారులు. నా పేరు మహేష్, మాది పాండాపూర్ కడెం మండల్. నేను రోజులాగానే నేను గొర్రెలకు వెళ్తాను. కడెం ప్రాజెక్ట్ నందు ఎడమ కాలువ వైపు వెళ్ళాను. గొర్రెలలోకి చిరుతపులి దాడి చేసింది. గొర్రెల మంద మీద పడడం వల్ల ఒక గొర్రెని ఎత్తుకొని పోయింది. నేను బేస్ క్యాంప్ వాళ్ళకు ఫోన్ చేశాను, వాళ్ళు వచ్చారు. దాన్ని వీడియో తీయడం జరిగింది.
విశాఖలో భారీగా నాటుసారా పట్టుబడింది. బీపూడి మడకకు ఆటోలో తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. తిక్కవానిపాలెంలో నాటుసారా తయారు చేస్తున్నట్లు గుర్తించి దాడులు నిర్వహించారు. 120 లీటర్ల నాటుసారాతో పాటు ఆటోను సీజ్ చేసి ముగ్గురిని అరెస్టు చేశారు. నాటుసారా తయారీ అమ్మకాల వెనుక ఎవరెవరున్నారన్న దానిపై విచారణ చేస్తున్నట్లు ఎస్ఈ బీజేడీ సతీష్ తెలిపారు. చేపల బంగరాజు, చేపల సోమనాయుడు. ఓకే, అందరికి నమస్కారం అండి. సో ఈరోజు 13/10/2021 ఈరోజు దాదాపు మార్నింగ్ 5 o'clock మనకి ఏఎస్ గారు సిటీ ఆదేశాల మేరకి మన స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎస్హెచ్ఓ సురేష్ గారు ఆపరేషన్ కిందకి మనకి నాయుడుపాలెం జంక్షన్ పరవాడ లిమిట్స్లో మన వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఒక స్మాల్ ఇన్పుట్ కూడా మనకు అడ్వాన్స్గా ఉంది. దాన్ని బేస్ చేసుకుని మన వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఒక ఆటోలో దాదాపు 120 లీటర్స్ నాటు చారాయిలు, అంటే ఈచ్ క్యాన్ 20 లీటర్స్ అన్నమాట. ఒక క్యాన్ వర్త్ 20 లీటర్స్ 5,000 రూపీస్, 30,000 రూపీస్ వర్త్ ఐడి లిక్కర్ అనేది నాటు సారాయిలు అనేది ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. అది ఎక్కడ నుంచి ఎక్కడ వెళ్తుందంటే తిక్కువానపాలెం మనకి గాజువాక లిమిట్స్ నుంచి ఎక్కడ వెళ్తుందంటే పూడిమడక, అది ఎక్కడ ఉంది అచ్యుతాపురం. ఓకే, ఎలమంచిలి అచ్యుతాపురంకి వెళ్తున్న క్రమంలో మనం పట్టుకోవడం జరిగింది. దీనిలో మనము 3 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ముద్దాయిలు పేరు ఏంటంటే దుడా నవీన్, వీళ్ళే మెయిన్ ఓనర్ అన్నమాట. దీన్ని తయారు చేస్తున్నది దుడా నవీన్. వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు చేపల బంగరాజు, తరువాత ఇంకొకరు వాళ్ళ పేరు చేపల సోమనాయుడు, ఆటో డ్రైవర్. ఈ 3 మనం అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఎక్కడ తయారు చేశారు, ఎక్కడ తీసుకొని ఎవరికి అమ్ముతున్నారు అన్నదాన్ని కూడా మనకి ఇప్పుడు దర్యాప్తులు జరుగుతున్నాయి కాబట్టి ఇదాన్ని మనం చేస్తున్నాము. ఇది ఓవరాల్ అంతే, సరిపోతాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా బాధ్యతలు, ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్ర గవర్నర్. టిష్యూ కల్చర్ ల్యాబ్ కు శంకుస్థాపన, తెలంగాణలో గొప్ప మార్పుకు శ్రీకారం. మౌన దీక్షకు దిగిన వి హనుమంతరావు, లఖింపూర్ ఘటనపై నిరసన. కొవ్వూరులో 2వ విడత వైఎస్ఆర్ ఆసరా, 4,35,00,000 రూపాయల చెక్కులు అందజేత. తలకొండపల్లిలోని చెరువుల్లో చేప పిల్లలు విడుదల, అన్ని కులాల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.